Welcome to ACE. Let us start explanation for vocabulary day 21. Let us start with the first question, right? So first question మనకి directions చూద్దాం. తర్వాత మనం question answer చేద్దాం, right? So in each of the given questions, a word has been highlighted in the statement. In the options given below, a pair of words has been given. Find the pair of the words where the first word is the synonym of the highlighted word, whereas the second word is the antonym of the given word. అంటే మనకి ఈ మోడల్ ఏంటంటే మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ లో ఒక బోల్డ్ వర్డ్ ఉంటుంది. ఆ బోల్డ్ వర్డ్ మనం ఏం పిక్ చేసుకోవాలి? ఒక సినోనిమ్, ఒక యాంటమ్ పిక్ చేసుకోవాలి, రైట్? ఉన్న ఆప్షన్స్ లోంచి సో ఫస్ట్ వర్డ్ ఏమై ఉండాలి? మనకి ఈ ఇచ్చిన వర్డ్ కి సినోనిమ్ అయి ఉండాలి. సెకండ్ వర్డ్ ఏమై ఉండాలి? ఇచ్చిన వర్డ్ కి యాంటనమ్ అయి ఉండాలి. అంటే సినోనిమ్ యాంటనమ్ పెయిర్ ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నో లెట్ us రీడ్ ద క్వశ్చన్. ఓకే, సో మనకి ఏముందో చూడండి. ద ఎఫర్ట్స్ ఫర్ ద conservation of the various species of vultures found in India is upfront. The vultures are the top predators of food chain and they need extra care. ఓకే, ఇక మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే కన్జర్వేషన్ ఆఫ్ వల్చర్స్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? కన్జర్వేషన్ ఆఫ్ వల్చర్స్. సో ఆ స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? నార్మల్ గా మనకి ఆ స్పీసీస్ నెంబర్ అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి. అలాంటప్పుడు వాటిని ఏం చేయాల్సి ఉంటుందంటే వాటిని ఏమంటామంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారండి. ఏమంటారు? ఎండేంజర్డ్ స్పీసీస్. ఓకే, సో ఎప్పుడైనా మనకి స్పీసీస్ యొక్క అదే యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, లేదంటే సో వాటర్ స్పీసీస్ కావచ్చు, ఏమైనా సరే వాటి నెంబర్ అనేది బాగా తగ్గిపోతుంది అనుకోండి, రైట్? వాటి నెంబర్ అనేది బాగా తగ్గిపోయినప్పుడు వాటిని ఏమంటారు? ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు, రైట్? ఇది ఎలా వచ్చిందో చూద్దాం, రైట్? మనకి ఏమొచ్చింది? మనకి డేంజర్, సో ఎన్, సో ఎలా ఉందనుకోండి, రైట్? ఎన్ సర్కిల్ అన్నాం అనుకోండి. ఎన్ సర్కిల్. ఎన్ సర్కిల్ అంటే మీనింగ్ ఏంటి? సర్కిల్లో ఉంటే ఎన్ సర్కిల్, డేంజర్లో ఉంటే ఎన్ డేంజర్. సో అలాంటి యానిమల్స్ని కానీ అలాంటి స్పీసీస్ కానీ ఏమంటాము? ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం, రైట్? ఎండేంజర్డ్ స్పీసీస్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం వల్చర్స్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? మరి అలాంటి ఎండేంజర్డ్ స్పీసీస్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? సో సేవ్ చేయాల్సి ఉంటుంది. అలా సేవ్ చేయడాన్ని ఏమంటామంటే కన్జర్వ్ చేయడం అంటాం. ఏమంటాము? కన్జర్వ్. కాబట్టి ఇక్కడ మనకి కన్జర్వేషన్ అంటే మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే సేవింగ్ అని తీసుకోవచ్చు అండి. ఓకేనా? సేవింగ్. అవి ఎక్స్టింక్ట్ అయిపోకుండా, అలా సేవ్ చేయకపోతే ఏమైపోతాయంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయండి. ఏమైపోతాయి? మనకి ఎక్స్టింక్ట్. సో నార్మల్గా మనకి ఏంటి? సో వల్చర్స్ లేదంటే ఏదైనా స్పీసీస్ అనేది నెంబర్ తగ్గిపోతే వాటిని ఏమంటాము? ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాము. అలాంటి వాటి మనం ఏం చేయాల్సి ఉంటుంది? సేవ్ చేయాల్సి ఉంటుంది. అలా సేవ్ చేయకపోతే ఏమైపోతాయి? అవి ఎక్స్టింక్ట్ అయితే. కానీ సేవ్ చేస్తే ఏమైతాయి అంటే ఎక్స్టెంట్ అయితే. ఏమైతాయి? ఎక్స్టెంట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో సేవ్ చేస్తే ఏమైతాయి? ఎక్స్టెంట్ అంటే ఇంకా కంటిన్యూ అయితే. ఇంకా కంటిన్యూ అయితే ఏమంటామంటే ఎక్స్టెంట్ అంటాం. ఈ ఎక్స్ టిఏఎన్టి. ఎక్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? కంటిన్యూ అవ్వడం. అలా సేవ్ చేయకపోతే ఏమైపోతాయి? అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వానిష్. ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి? వానిష్. డిసపియర్ అంటాం. ఏమంటాము? డిసపియర్. కాబట్టి ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ లో వచ్చే వర్డ్స్ అండి, రైట్? సో ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎండేంజర్. సో డేంజర్ లో ఉండే స్పీసీస్ ఏమంటారు? ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు. అంటే వాటి నెంబర్ బాగా తగ్గిపోతే వాటి ఎండేంజర్ స్పీసీస్ అంటాం, రైట్? అలా ఎండేంజర్ స్పీసీస్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? సేవ్ చేయాల్సి ఉంటుంది. అలా సేవ్ చేయడాన్ని ఏమంటాం మనం? కన్జర్వేషన్ అంటాం. ఏమంటాము? కన్జర్వేషన్. అలా సేవ్ చేస్తే అవి ఫ్యూచర్ జనరేషన్స్ ఏమైతే కంటిన్యూ అయితే. అలా కంటిన్యూ అవ్వడాన్ని ఏమంటాము? ఎక్స్టెంట్ అంటాం. అలా కంటిన్యూ కాకపోతే అవి ఏమైపోతాయి? మనకి సో డిసపియర్ అయిపోతాయి. అలా డిసపియర్ అయిపోతే ఏమంటాం? వాటిని ఎక్స్టింక్ట్ అంటాం, లేదంటే ఏమంటాము? వానిష్ అంటాం. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకొని మొత్తానికి మనకి ఏం కావాలి? ఈ కన్జర్వ్ అనే వర్డ్ కి సినోనిమ్ కావాలి, యాంటనమ్ కావాలి. ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఫస్ట్ వన్ ఏమో చూడండి, ప్రిజర్వేషన్, సాల్వేషన్. మనకి కన్జర్వేషన్ కి ప్రిజర్వేషన్ ఏమవుతుందంటే సినోనిమ్ అవుతుందండి. ఏమవుతుంది? సినోనిమ్. కన్జర్వ్ అన్న ప్రిజర్వ్ అన్న మనకి ఏంటి? సేవ్ చేయడమే. సేవ్ చేయడమే. కాబట్టి ప్రిజర్వేషన్ ఇస్ ఆల్సో కరెక్ట్, రైట్? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ? సాల్వేషన్. సాల్వేషన్ అన్న మీనింగ్ ఏంటంటే సేవింగ్. సాల్వేషన్ అన్న మీనింగ్ ఏంటి? మనకి సేవింగ్. తెలుగులో దీన్ని ఏమంటారంటే మోక్షం అంటారండి. సాల్వేషన్ మనకి రిలీజియస్ కాంటెక్స్ట్ లో మాట్లాడాలంటే, రిలీజియస్ కాంటెక్స్ట్ లో మాట్లాడితే దాన్ని ఏమంటాము? మోక్షం అంటాము. లేదంటే నార్మల్ కాంటెక్స్ట్ లో మాట్లాడితే ఏమనొచ్చు అంటే సేవ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? సేవ్. కాబట్టి ఇక్కడ మనకి ప్రిజర్వేషన్ అన్న సాల్వేషన్ అన్న రెండు ఏమవుతున్నాయి? మనకి సినోనిమ్స్ అవుతున్నాయి మనకి. సో యాక్చువల్గా కావాల్సింది ఏంటి? ఫస్ట్ వర్డ్ సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ యాంటనమ్ కావాలి. కానీ ఇక్కడ రెండు సినోనిమ్సే ఉన్నాయి కాబట్టి వీటిని మనం కోలేము. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, డెరిలెక్షన్. నార్మల్ గా డెరిలెక్షన్ అనే వర్డ్ కి మీకు ఒక కాంటెక్స్ట్ చెప్తాను, ఒక కలకేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఏమంటామంటే డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారండి. ఏమంటారు? డెరిలెక్షన్ ఆఫ్
డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారండి, డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ. ఈ కలకేషన్ గుర్తుపెట్టుకోండి, రైట్. నార్మల్గా ఎవరైనా సరే డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ డ్యూటీని ఫుల్ఫిల్ చేయాలి, ఆ డ్యూటీని ఏం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ డ్యూటీని ఫుల్ఫిల్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తారండి, రైట్. అలా నెగ్లెక్ట్ చేయడాన్ని ఏమంటామంటే డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీస్ అంటాం. అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు చెయ్యకపోతే దాన్ని ఏమంటామంటే డెరిలెక్షన్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి డెరిలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, నెగ్లెక్ట్. మనకి ఈ డెరిలెక్షన్ నెగ్లెక్ట్ రెండు ఏమైతాయంటే సినోనిమ్స్ అయితే అండి, ఏమైతాయి, సినోనిమ్స్. డెరిలెక్షన్ మీన్స్ వాట్, నెగ్లెక్ట్. సో దాన్ని కలెక్షన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ. సో మొత్తానికి అయితే మనకు కావాల్సింది ఏంటి, ఒక సినోనిమ్ ఒక యాంటోనిమ్ కావాలి. కాబట్టి ఈ రెండు మనకి సినోనిమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ కన్జర్వేషన్ కి ప్రిజర్వేషన్ సాల్వేషన్ ఏమవుతాయి, సినోనిమ్స్ అయితే, రైట్. కానీ కన్జర్వేషన్ కి ఈ డెరిలెక్షన్ నెగ్లెక్ట్ ఏమైతాయి అంటే యాంటోనిమ్స్ అవుతాయండి, ఏమైతాయి, యాంటోనిమ్స్, రైట్. కన్జర్వేషన్ కి డెరిలెక్షన్ నెగ్లెక్ట్ ఏమైతాయి, యాంటోనిమ్స్ అవుతాయి. అగైన్ మనకి డెరిలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, నెగ్లెక్ట్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మనకి ఏముందంటే మెయింటెనెన్స్. మనకి ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఒకవేళ మనం సేవ్ చేయగలిగితే, కన్జర్వ్ చేయగలిగితే అవి ఏమైతే మనకి ఎక్స్టెంట్. ఎక్స్టెంట్ అంటే ఏమనుకున్నాము, కంటిన్యూ. అలా కంటిన్యూ అవడాన్ని ఏమంటాం మనం, మెయింటైన్ అంటాం. ఏమంటాం మనం, మెయింటైన్ అంటాం. లేదంటే సస్టైన్ అని కూడా అంటారండి, ఏమంటారు, సస్టైన్. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్. మెయింటైన్ లేదంటే సస్టైన్ అంటారు, ఓకేనా, రైట్. ఆ వర్డ్ మీకు చెప్తాను చూడండి, ఓకే. ఆ వర్డ్ మనకి ఏంటి, సస్టైన్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం లేదా, సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైన్ అంటే మీనింగ్ ఏంటి, మెయింటైన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవ్వడాన్ని ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. కాబట్టి ఈ కన్జర్వ్ కి ఈ మెయింటెనెన్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే సినోనిమ్ గా తీసుకోవచ్చు అండి. ఈ మెయింటెనెన్స్ మనం ఏం తీసుకోవచ్చు, మనం సినోనిమ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, డ్యామేజ్. డిస్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, డ్యామేజ్. కాబట్టి సో మెయింటెనెన్స్ ఏమవుతుంది, మనకి సినోనిమ్ అవుతుంది. డిస్ట్రక్షన్ ఏమవుతుంది, యాంటోనిమ్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా, ఒక సినోనిమ్ ఒక యాంటోనిమ్ కావాలి. కాబట్టి మెయింటెనెన్స్ డిస్ట్రక్షన్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆన్సర్ గా తీసుకోవచ్చు, రైట్. సో ఈ మెయింటెనెన్స్ ఏమనుకోవచ్చు మనం, సస్టైన్ అనుకోవచ్చు, రైట్. సస్టైన్ కి మనకి కలెక్షన్ ఏముంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే సో ఆప్షన్ డి లో రూయిన్. రూయిన్ అన్న మీనింగ్ ఏంటి, డెస్ట్రాయ్. రూయిన్ అంటే మీనింగ్ ఏంటి, డ్యామేజ్. డ్యామేజ్ అవడాన్ని కానీ లేదంటే డిస్ట్రాయ్ అవడాన్ని కానీ మనం ఏమంటామంటే రూయిన్ అంటామండి. సో మనకి కన్జర్వేషన్ కి రూయిన్ ఏమవుతుంది, యాంటోనిమ్ అవుతుంది, ఓకేనా. మరి రూయిన్ కి ఆపోజిట్ మనకి ఏంటి, సేఫ్ గార్డ్, ఓకేనా. సేఫ్ గార్డ్ మనకి ఏంటి, సేవ్ చేయడమే కదా. రూయిన్ ఆపోజిట్ ఏమవుతుంది, సేఫ్ గార్డ్. అంటే ఇక్కడ మనకు ఒక సినోనిమ్ ఉంది, ఒక యాంటోనిమ్ ఉంది, కాకపోతే ఆర్డర్ అనేది మారిపోయిందండి. ఎందుకు, మనకి కన్జర్వేషన్ కి ఫస్ట్ వర్డ్ ఏం కావాలి, సినోనిమ్ కావాలి. సెకండ్ వర్డ్ ఏం కావాలి, యాంటోనిమ్ కావాలి. కానీ ఆప్షన్ డి లో మనకి ఫస్ట్ వర్డ్ యాంటోనిమ్ వచ్చింది, సెకండ్ వర్డ్ మనకి ఏమొచ్చింది, సినోనిమ్. రివర్స్ లో వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, ఫస్ట్ సేఫ్ గార్డింగ్ వచ్చి తర్వాత రూయిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ వర్డ్ సినోనిమ్ అయి ఉండాలి, సెకండ్ వర్డ్ యాంటోనిమ్ అయి ఉండాలి, రైట్. కన్జర్వేషన్ కి సేఫ్ గార్డింగ్ సినోనిమ్ అవుతుంది, సేఫ్ గార్డింగ్ కి రూయిన్ ఏమవుతుంది, యాంటోనిమ్ అవుతుంది. కాకపోతే రివర్స్ లో ఉంటే మన ఆన్సర్ అవుతుంది, కానీ ఇది రాంగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ గా తీసుకోలేము, రైట్. సో ఇంకేముంది మనం చూడండి, ఎకనామికల్. ఇంకేముంది, సెరెండిపిటీ. ఈ వర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, రైట్. నార్మల్ గా మనకి ఎకనామికల్ అన్నప్పుడు మనకి ఏం తెలియాలంటే టూ వర్డ్స్ తెలియాలండి, రైట్. ఎకనామిక్ ఒకటి, ఎకనామికల్ ఒకటి. మనకి ఎగ్జామినేషన్ లో వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. వీటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, రెండు సేమ్ కాదు, రైట్. ఎకనామిక్ ఈజ్ డిఫరెంట్, ఎకనామికల్ ఈజ్ డిఫరెంట్, రైట్. నార్మల్ గా మనకి ఎకనామిక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫైనాన్షియల్ అనే సెన్స్ లో వాడతారండి. ఏ సెన్స్ లో వాడతారు, ఫైనాన్షియల్, ఓకే. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే మనం ఫిస్కల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి, ఫిస్కల్. సపోజ్ మనకి ఇండియా యొక్క ఫైనాన్షియల్ కండిషన్ గురించి చెప్పాలనుకోండి, అప్పుడు దాన్ని ఏమనొచ్చు అంటే ఇండియాస్ ఎకనామిక్ కండిషన్ అంటాం. ఏమంటాము, ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఇండియా అంటాం, రైట్. సో అక్కడ ఏ సెన్స్ లో వాడుతున్నాం మనం, ఇక్కడ ఫైనాన్షియల్ అనే సెన్స్ కానీ ఫిస్కల్ అనే సెన్స్ లో వాడుతున్నాం, రైట్. అలా కాకుండా మనకి ఎకనామికల్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ ఎక్స్పెన్సివ్, నాట్ ఎక్స్పెన్సివ్. ఎకనామికల్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ఎక్స్పెన్సివ్. సపోజ్ మన కారు గురించి చెప్పాలనుకోండి, రైట్. మన కారు గురించి కానీ లేదంటే మన బైక్ గురించి కానీ చెప్పాలనుకోండి, రైట్. సో మనకి బాగా మైలేజ్ ఇస్తుంది, రైట్. దానివల్ల మనకి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే మై కార్ ఈజ్ ఎకనామికల్, మై బైక్ ఈజ్ ఎకనామికల్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, నాట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి. కాబట్టి ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ తెలియాలండి, ఓకేనా. ఎకనామిక్ అంటే మీనింగ్ ఏంటి, ఫైనాన్షియల్ అని చెప్పొచ్చు, ఫిస్కల్ అని చెప్పొచ్చు, రైట్. అలా కాకుండా ఎకనామికల్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ఎక్స్పెన్సివ్ అని. ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే సెరెండిపిటీ అనే వర్డ్ వచ్చింది. ఏమొచ్చింది మనకి, సెరెండిపిటీ. నార్మల్ గా సెరెండిపిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తుంది చూడండి, రైట్. అన్ప్లాన్డ్, ఓకే. అన్ప్లాన్డ్ అండ్ ఫార్చునేట్ డిస్కవరీ,
ఓకే, సెరెండిపిటీ అంటే మీనింగ్ ఏంటి? అన్ప్లాన్డ్ ఫార్చునేట్ డిస్కవరీ. కొన్నిసార్లు మనం అనుకోకుండా మనకి ఏం జరిగిద్దంటే సో లక్ జరిగిద్దండి అనుకోకుండా. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే సెరెండిపిటీ అంటాం, రైట్? సో మనం ఏదైనా సరే ఒకటి వెతకదాం అనుకుంటాం కానీ మనకి వేరే దొరుకుతుంది, రైట్? మనకి ఇంకా వాల్యుబుల్ థింగ్స్ దొరుకుతాయి, అప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం? సెరెండిపిటీ అనొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? అన్ప్లాన్డ్, మనం ప్లాన్ చెయ్యం కానీ ఏంటిది? ఫార్చునేట్, లక్కీ. సో డిస్కవరీ, కనుక్కోవడం, రైట్? అంటే మనకి అన్ప్లాన్డ్ ఫార్చునేట్ డిస్కవరీ మనం ఏమంటామంటే సెరెండిపిటీ అంటామండి. కాబట్టి సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి? ఇక్కడ మనకి కన్జర్వేషన్ కి సిరణం కావాలి, యాంటమ్ కావాలి. కాబట్టి కన్జర్వేషన్ కి మనకి ఎకనామికల్ అనేది మనకి సిరణం అయినప్పటికీ ఈ ఎకనామికల్ కి మనకి సెరెండిపిటీ ఏం కాదు, యాంటనమ్ కాదు. కాబట్టి ఆప్షన్ ఈ కూడా మనకి ఆన్సర్ కాదు, రైట్? ఆప్షన్ ఏ కాదు, సో ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి కాదు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ సి. ఏంటది మనకి? మెయింటెనెన్స్ ఇంకా డిస్ట్రక్షన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us ఆన్సర్ సెకండ్ క్వశ్చన్, రైట్? మనకి సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఏమున్నాయి? సేమ్ డైరెక్షన్సే కదా, డైరెక్షన్ సేమే కాబట్టి మనం డైరెక్ట్ గా క్వశ్చన్ చూద్దామని, రైట్? ఇక్కడ కూడా మనకి ఏముంటుంది? ఒక బోల్డ్ వర్డ్ ఉంటుంది ఒక స్టేట్మెంట్ లో. ఆ బోల్డ్ వర్డ్ కి మనకి ఏం కావాలి? ఒక సిరణం కావాలి, ఒక యాంటమ్ కావాలి, రైట్? ఫస్ట్ వర్డ్ ఏమై ఉండాలి? సిరణం అయి ఉండాలి. సెకండ్ వర్డ్ ఏమై ఉండాలి? యాంటమ్ అయి ఉండాలి, రైట్? లెట్ us ఆన్సర్ దిస్ వన్. మనకి ఏముందో చూడండి. ద రీసెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్స్ as the union feels they will lay a groundwork for uniformity across the country. Okay, మనకి ఏముందో చూడండి కదా. The recent standard operating procedures are mandatory for the state governments, right? State governments కి ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి ఏంటి? అక్కడ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే మనకి ఏంటంటే కంపల్సరీ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? కంపల్సరీ. మ్యాండేటరీ అంటే ఏం చెప్పొచ్చు మనం? కంపల్సరీ. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తాం చూడండి, ఓకేనా? కంపల్సరీ అనొచ్చు, ఓకే, కంపల్లింగ్ అనొచ్చు, కంపల్లింగ్, లేదంటే ఏమనొచ్చు అంటే క్రిటికల్ అనొచ్చు, క్రిటికల్. ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, రైట్? సో మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏమనొచ్చు మనం? మ్యాండేటరీని ఏమనొచ్చు మనం? కంపల్సరీ అనొచ్చు, కంపల్లింగ్ అనొచ్చు, క్రిటికల్ అనొచ్చు. అదేవిధంగా మనం ఏమనొచ్చు అంటే ఎసెన్షియల్ అనొచ్చు అండి. ఏమనొచ్చు? ఎసెన్షియల్ అనొచ్చు, నెససరీ అనొచ్చు. సో అగైన్ ఎసెన్షియల్ ఉంది. ఆబ్లిగేషన్ అనొచ్చు. ఏమనొచ్చు మనం? ఆబ్లిగేషన్. ఇవన్నీ కూడా మనకి కరెక్టే. ఇంకా ఏమనొచ్చు మనం? ఇండిస్పెన్సబుల్. మనకి నార్మల్ గా డిస్పెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి థ్రోన్ అవే. మనం యూజ్ చేసిన తర్వాత వాటిని వదిలించుకునే పాసిబిలిటీ అంటే ఏమంటామంటే డిస్పెన్సిబుల్ అంటామండి, డిస్పెన్సబుల్. అలా డిస్పెన్సిబుల్ కాని వాటిని ఏమంటాము? ఇండిస్పెన్సబుల్. ఎందుకంటే మనకి ఏమొచ్చింది? మనకి ఐఎన్. ఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? నాట్. దట్ కెనాట్ బి డిస్పెన్స్. అంటే మనం వదిలించుకోలేను అంటే దాన్ని ఏమంటాము? ఇండిస్పెన్సిబుల్. మనం వదిలించుకోలేకపోతున్నాం అంటే అది ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంటా? ఇంపార్టెంట్. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? మళ్ళీ ఒకసారి చూడండి. మ్యాండేటరీ అంటే మీనింగ్ ఏంటి? మనకి కంపల్సరీ కావాల్సిన వాటిని ఏమంటాము? మ్యాండేటరీ అంటాం. వాటికి సినమ్స్ ఏమున్నాయి మనకి? కంపల్సరీ అనొచ్చు, కంపెల్లింగ్ అనొచ్చు, క్రిటికల్ అనొచ్చు. ఈవెన్ మనం ఏమనొచ్చు అంటే పారామౌంట్ అని కూడా అనొచ్చు అండి. ఏమనొచ్చు మనకి? పారామౌంట్. ఈ వర్డ్స్ అన్ని కూడా వస్తాయి. పారామౌంట్ అనొచ్చు, ఇంకేమనొచ్చు మనం? ఎసెన్షియల్ అనొచ్చు, నెససరీ అనొచ్చు, ఇండిస్పెన్సిబుల్ అనొచ్చు, ఆబ్లిగేషన్ అనొచ్చు అండి. ఆబ్లిగేషన్ మనం కంపల్సరీ చేయాల్సినవి, రైట్? ఇప్పుడు వీటికి మనం యాంటనమ్స్ చూద్దాం, రైట్? వీటికి యాంటనమ్స్ అంటే మనకి ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షనల్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనకి? ఆప్షనల్. లేదంటే వాలంటీర్ అని తీసుకోవచ్చు, ఓకేనా? ఈ వీటిలో ఏదైనా తీసుకోవచ్చు, రైట్? వాలంటరీ ఆర్ వాలంటరీ, ఓకేనా? సో మనకి ఏమన్నా అక్కడ యాంటమ్స్ ఏం తీసుకోవచ్చు మనకి? ఆప్షనల్ లేదంటే వాలంటరీ అని తీసుకోవచ్చు. ఆప్షనల్ లేదంటే వాలంటరీ మీనింగ్ ఏంటి? అవి మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకూడదు. అలాంటి వాటిని ఏమంటామంటే ఆప్షనల్ లేదంటే వాలంటరీ అంటాం. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని, రైట్? మ్యాండేటరీ అనే వాటి మనకి ఏం కావచ్చు? కంపల్సరీ, కంపెల్లింగ్, క్రిటికల్, పారామౌంట్, ఎసెన్షియల్, నెససరీ, ఇండిస్పెన్సిబుల్, సో ఆబ్లిగేషన్. ఓకే, మనకి డిస్పెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి? దట్ కెన్ బి సెపరేటెడ్, దట్ కెన్ బి థ్రోన్ అవే. అలా కాకుండా దాన్ని ఏమంటాము? ఇండిస్పెన్సిబుల్ అంటాం, రైట్? సో ఇప్పుడు అయితే మనం ఏం చూద్దామంటే మనకి సిరణం, ఒక సిరణం కావాలి, ఒక యాంటనమ్ కావాలి. మనకి ఎసెన్షియల్ మనకి ఏంటి? సిరణమే. కానీ ఫోర్గో అంటే మనకి ఏంటి? సిరణమా? నో. ఫోర్గో అంటే మీనింగ్ ఏంటంటే గివ్ అప్. ఫోర్గో అంటే మీనింగ్ ఏంటి? గివ్ అప్. మనకి ఎసెన్షియల్ కి ఫోర్గో మనకి యాంటనమ్ అవుతుందా? కాదు. కాబట్టి మనం ఆప్షన్ ఏ ఆన్సర్ గా తీసుకోలేం, రైట్? సో తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోర్గోకి మీకు కొన్ని సినోనిమ్స్ చెప్తా. దానికంటే ముందు ఇది ఆన్సర్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం, రైట్? ఎందుకంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ వర్డ్ సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ ఏం కావాలి? యాంటనమ్ కావాలి. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ ఎసెన్షియల్ సినోనిమే, కానీ సెకండ్ వర్డ్ ఫోర్గో అనేది మనకి యాంటనమ్ కాదు కాబట్టి మనం ఆప్షన్ ఏ ఆన్సర్ గా తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏమో చూడండి, ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది? నెససరీ సినోనిమ్. సెకండ్ వర్డ్ ఏముంది? ఇండిస్పెన్సిబుల్. ఇది కూడా మనకి ఏంటి? సినోనిమ్. అంటే రెండు ఏమైతే అంటే
మనకి సినోనిమ్స్ అయితాయండి. కానీ మనకేం కావాలి, ఒక సినోనిమ్ కావాలి, ఒక యాంటమ్ కావాలి. కాబట్టి బీని ఆన్సర్ గా తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది చూడండి, ఎసెన్షియల్ సినోనిమ్, ఆబ్లిగేటరీ ఇస్ ఆల్సో సినోనిమ్. కాబట్టి రెండు ఏమైతే మనకి అగైన్ మనకి సినోనిమ్స్ అయితే మనకి ఏం కావాలి, ఒకటి సినోనిమ్ ఒకటి యాంటమ్ కావాలి. కాబట్టి ఆన్సర్ సీని కూడా మనం ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎసెన్షియల్ అన్న ఆబ్లిగేటరీ అన్న రెండు ఏంటి మనకి మ్యాండేటరీని. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఆబ్లిగేషన్ అంటే మనకి ఏంటి, సినోనిమ్. ఆబ్లిగేషన్ మనకి ఏంటి, సినోనిమ్. వాలంటరీ ఏమైతుంది, యాంటనమ్. వాలంటరీ కానీ లేదంటే ఆప్షనల్ కానీ, ఆప్షనల్ కానీ లేదంటే వాలంటరీ ఏమవుతుంది మనకి, యాంటనమ్. కాబట్టి ఆప్షన్ డి లో మనకి ఒక సినోనిమ్ ఉంది, ఒక యాంటనమ్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ డి. ఆప్షన్, ఆబ్లిగేషన్ ఇంకా వాలంటరీ లేదంటే ఆప్షనల్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు గుర్తుండాలండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫోర్గో అని చెప్పడానికి మీకు కొన్ని వర్డ్స్ అని చెప్తా చూడండి, ఓకేనా. ఫోర్గో, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో ఈ ఫోర్గో పైన క్వశ్చన్స్ అడుగుతారండి, రైట్. ఫోర్గో ఇక్కడ రాస్తాం చూడండి, ఓకే. సో మనం ఏమనొచ్చు అంటే మనం ఫోర్స్ వేర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, ఫోర్స్ వేర్, ఓకే. గివ్ అప్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, గివ్ అప్. ఏం చెప్పొచ్చు అంటే ఈల్డ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఈల్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే అబ్జ్యూర్ అని చెప్పొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే రిలింక్విష్ అని చెప్పొచ్చు, రిలింక్విష్. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫోర్గో మనం ఏం చెప్పొచ్చు అండి, సో ఫోర్స్ వేర్ అని చెప్పొచ్చు, గివ్ అప్ అని చెప్పొచ్చు, ఈల్డ్ అని చెప్పొచ్చు, అబ్జ్యూర్ అని చెప్పొచ్చు, రిలింక్విష్ అంటే మనకి ఆ పని చేయకుండా ఉండడం, ఓకేనా. కాబట్టి ఈ వర్డ్స్ అంటే వదిలేయడం, అలా వదిలేయడం ఏమంటాం మనం, ఈ వర్డ్స్ చెప్తాం, రైట్. సో ఫోర్గో మనకి ఏం చెప్పొచ్చు, ఫోర్స్ వేర్, గివ్ అప్, ఈల్డ్, అబ్జ్యూర్, రిలింక్విష్. అంటే మనకి రిలింక్విష్, ఓకేనా. ఈ వర్డ్స్ మనకి ఖచ్చితంగా గుర్తుండాలండి, ఓకేనా. ఇంకేం చెప్పొచ్చు అంటే మనకి అరే అబ్స్టైన్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి, అబ్స్టైన్, ఆ పని చేయకుండా ఉండడం ఏమంటాం మనం, అబ్స్టైన్ అంటాం. లేదంటే రిఫ్రైన్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి, రిఫ్రైన్. లేదంటే ఏమనొచ్చు అంటే ఎస్చ్యూ అని కూడా అనొచ్చు. ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్చ్యూ. హెచ్యూ అంటే మీనింగ్ ఏంటంటే అవాయిడ్ అండి. హెచ్యూ అంటే మీనింగ్ ఏంటి, అవాయిడ్. ఈ అవాయిడ్ ని మనం ఏమనొచ్చు అంటే హెచ్యూ అనొచ్చు, అబ్స్టైన్ అనొచ్చు, రిఫ్రైన్ అనొచ్చు. ఏమనొచ్చు మనకి, హెచ్యూ అనొచ్చు, అబ్స్టైన్ అనొచ్చు, రిఫ్రైన్ అనొచ్చు. వాటితో పాటు ఏం గుర్తుపెట్టుకుంటారు, అబ్జ్యూర్, రిలింక్విష్. ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ కాబట్టి ఆ వర్డ్స్ మీరు మిస్ కాకూడదు, ఓకేనా. సో మొత్తానికి అయితే మనకి ఫోర్ కంటే మీనింగ్ ఏంటి, గివ్ అప్ లేదంటే రిలింక్విష్ అని చెప్తాం. కాబట్టి అది అదే ఆన్సర్ కాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆబ్లిగేషన్ ఇంకా వాలంటరీ. వాలంటరీని మనం ఏమనొచ్చు, మనం ఆప్షనల్ అని కూడా చెప్పొచ్చు, ఆప్షనల్. సపోజ్ కొన్ని రూల్స్ ఉన్నాయనుకోండి, కొన్ని రూల్స్ మనం ఏం చేయొచ్చు, మనం ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన వాటిని ఏమంటాము, కంపల్సరీ అంటాము, మ్యాండేటరీ అంటాము. అలా కంపల్సరీ కాని వాటిని ఏమంటాం, ఆప్షనల్ అంటాం, లేదంటే వాలంటరీ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let us answer question number 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 మనకి ఏమున్నాయి, సేమ్ డైరెక్షన్స్. సరే డైరెక్షన్ సేమ్ కాబట్టి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ గా క్వశ్చన్ చదివి మనం ఆన్సర్ చేద్దాం, రైట్. మనకి ఏముందో చూడండి, ద రెడ్ హెడెడ్ వల్చర్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇట్ ఈస్ ప్రెసెంట్లీ ఇన్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ ఆఫ్ IUCN. ఓకేనా. సో మనకి ఏమడిగారు చూడండి, ద రెడ్ హెడెడ్ వల్చర్, ఈ వల్చర్, ఈ క్రియేచర్ అనేది, ఓకే, ఈ స్పీసీస్ అనేది ఎలా ఉందంట, అట్ ద వర్జ్ ఆఫ్, వర్జ్ అంటే తెలిసింది కదా, సో రెడీ టు కొలాప్స్ అని చెప్తాం, వర్జ్ అంటే, రైట్. అట్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. మనకి ఎక్స్టింక్షన్ మీనింగ్ ఏమనుకున్నాం మనం, వానిష్, ఓకేనా. ఎక్స్టింక్షన్ మీనింగ్ ఏంటి మనకి, వానిష్ లేదంటే డిసపియర్. కనిపించకుండా పోవడాన్ని ఏమంటామంటే ఎక్స్టింక్షన్ అంటామండి. ఏమంటాము, ఎక్స్టింక్షన్ అంటాం, రైట్. ఈ టూ వర్డ్స్ మీకు తెలియాలి. ఏంటవి, ఫస్ట్ చెప్తా ఎండేంజర్, ఓకే. ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, ఎండేంజర్. ఏమైనా సరే డేంజర్ లో ఉంటే ఏమంటాము, ఎన్ డేంజర్ అంటామండి. సర్కిల్లో ఉంటే ఏమంటాము, ఎన్ సర్కిల్ అంటాము. డేంజర్ లో ఉంటే ఏమంటాము, ఎన్ డేంజర్ అంటాం, రైట్. ఏమైనా స్పీసీస్ అనేవి డేంజర్ లో ఉంటే వాటిని ఏమంటాము, ఎన్ డేంజర్ అంటాము. అవి ఎన్ డేంజర్ లో ఉన్నప్పుడు మనం వాటిని ఏం చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. వాటిని ఏం చేయాలి మనం, ప్రిజర్వ్. దాన్ని ఏమంటాం మనం, కన్జర్వ్ అంటాం. ఏమంటాం మనం, కన్జర్వ్ ఆర్ ప్రిజర్వ్ అంటాం, రైట్. సో ఎండేంజర్ లో ఉన్న స్పీసీస్ మనం ఏం చేయాలి, ప్రిజర్వ్ చేయాలి, ఓకే. అలా ప్రిజర్వ్ చేస్తే, సో అలా ప్రిజర్వ్ చేస్తే అవి ఏమైతాయంటే ఎక్స్టెంట్ అవుతాయండి. ఏమైతాయి, ఎక్స్టెంట్. ఎక్స్టెండెడ్ మీనింగ్ ఏంటి, కంటిన్యూ అవుతాయి. అలా ప్రిజర్వ్ చేస్తే లేదంటే కన్జర్వ్ చేస్తే ఏమైతాయి, అవి కంటిన్యూ అవుతాయి. అలా కంటిన్యూ అవడం ఏమంటాం మనం, ఎక్స్టెంట్ అంటాం, ఎక్స్టెంట్ అంటాం. అలా ప్రిజర్వ్ చేయలేదు అనుకోండి, నో అనుకోండి, మనం వాటిని కన్జర్వ్ చేయలేదు అనుకోండి, అవి ఏమైపోతాయి అంటే ఎక్స్టింక్ట్ అయిపోతాయండి. ఏమైపోతాయి మనకి, ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, వానిష్, కనిపించకుండా పోతాయి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఏవైనా సరే స్పీసీస్ అనేవి డేంజర్ లో ఉంటే వాటిని ఏమంటాము, ఎండేంజర్ స్పీసీస్ అంటాము. అలాంటప్పుడు వాటి మనం ఏం చేయాల్సి ఉంటుంది, కన్జర్వ్ చేయాల్సి ఉంటుంది, సేవ్ చేయాల్సి ఉంటుంది.
అలా సేవ్ చేస్తే వాటి అవి ఏమవుతాయి, ఎక్స్టెంట్ అవుతాయి. అలా సేవ్ చేయకపోతే ఏమైపోతాయి, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి, వానిష్ ఆర్ డిసపియర్. కాబట్టి మనకి మీనింగ్ తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ లోంచి ఒక సినోనిమ్ ఒక యాంటోనిమ్ మనం పిక్ చేసుకుందాం. రైట్, మనకి ఇక్కడ ఏముంది, నేచురల్, సేఫ్. ఎక్స్టెన్షన్ కి మనకి నేచురల్ అనేది మనకి సినోనిమ్ అవుతుందా, నో కాదు. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, వైప్డ్ ఆఫ్. మనకి ఎక్స్టెన్షన్ కి వానిష్ అనుకున్నామా లేదా, డిసపియర్ అనుకున్నామా లేదా, దాన్ని మనం చెప్పొచ్చు, మనం వైప్డ్ ఆఫ్ అని చెప్పొచ్చు లేదా, వైప్డ్ ఆఫ్ అంటే కనిపించకుండా పోతాయి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, హెల్దీ. ఈ వైప్డ్ ఆఫ్ అంటే మనకి ఏంటి, డిస్ట్రాయ్ అయిపోతాయి. రైట్, డిస్ట్రాయ్ అయిపోతాయి అనడానికి మనకి యాంటోనిమ్ గా హెల్దీ తీసుకోవచ్చా లేదా. కాబట్టి మనకి సో ఆప్షన్ బి ఏం చేయొచ్చు అని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. రైట్, సో ఈ వల్చర్స్ అనేవి వైప్డ్ ఆఫ్ అయిపోతాయి అని ఏమంటాం మనం, ఎక్స్టింక్షన్ అంటాము. అలా కాకుండా అవి హెల్దీగా ఉంటే ఏమైతే మనకి యాంటోనిమ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడండి ఏముందో, ఎండేంజర్డ్. డేంజర్ లో ఉంటే ఏమంటాం, ఎండేంజర్. కాబట్టి ఎక్స్టెన్షన్ కి ఎండేంజర్డ్ ఏం తీసుకోవచ్చు మనం, ఆన్సర్ తీసుకోవచ్చు. కానీ మనకి ఏం రావాలి, ఇక్కడ మనకి సినోనిమ్ వస్తే వెంటనే ఏం రావాలి, యాంటోనిమ్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, వల్నరబుల్. వల్నరబుల్ అన్న మీనింగ్ ఏంటి, మనకి సినోనిమే. అంటే రెండు ఏమైపోతాయి అంటే సినోనిమ్స్ అయిపోతాయి. వల్నరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి ఎఫెక్టెడ్ ఈజీలీ, దేనైతే దట్ కెన్ బి హార్మ్డ్ ఈజీలీ. సో వల్నరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫెన్స్లెస్, డిఫెన్స్లెస్ అని చెప్పొచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే అన్ప్రొటెక్టెడ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, అన్ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్షన్ లేకపోతే వాటిని ఏమంటామంటే వల్నరబుల్ అంటామని. ప్రొటెక్షన్ లేకపోతే ఏమంటాము, వల్నరబుల్. సో ఎండేంజర్ అన్న వల్నరబుల్ అన్న రెండు ఏమైతే మనకి సినోనిమ్స్ అవుతాయి. కాబట్టి మనకి ఆన్సర్ కాదు, మనకి ఏం కావాలి, ఒకటి సినోనిమ్ కావాలి, ఒకటి యాంటోనిమ్ కావాలి. కాబట్టి సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందండి, స్టే ఆన్. స్టే ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూ అని. స్టే ఆన్ అంటే మీనింగ్ ఏంటి, కంటిన్యూ. కానీ మనకి ఏముంది ఇక్కడ, మనకి ఎక్స్టింక్ట్ అంటే కంటిన్యూనా, నో. ఎక్స్టింక్ట్ అంటే కంటిన్యూ కాదు, ఎక్స్టెంట్ అంటే కంటిన్యూ. ఎప్పుడైతే మనకి ఇది సేవ్ చేస్తే, కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి స్టే ఆన్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, హిండర్. హిండర్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాంపర్, అబ్స్ట్రక్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి, అబ్స్ట్రక్ట్. హ్యాంపర్ లేదంటే అబ్స్ట్రక్ట్ అని చెప్పొచ్చు, అబ్స్ట్రక్ట్. ఇక్కడ మనకి స్టే ఆన్కి హిండర్ ఏమవుతుంది, యాంటోనిమ్ అవుతుంది, అది ఓకే. కానీ ఈ ఎక్స్టింక్ట్ కి స్టే ఆన్ ఏం కాదు, సినోనిమ్ కాదు. కాబట్టి మనం దీన్ని ఆన్సర్ గా తీసుకోలేం. రైట్, స్టే ఆన్ అంటే కంటిన్యూ అవ్వడం అని, హిండర్ అంటే ఆగిపోవడం అని. అంటే స్టే ఆన్ కి హిండర్ మనం ఏం తీసుకోవచ్చు, యాంటోనిమ్ గా తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఎక్స్టెన్షన్ కి స్టే ఆన్ ఏం కాదు, సినోనిమ్ కాదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చు, ఫెసిలిటేట్. నార్మల్ గా మనకి ఫెసిలిటేట్ అంటే మీనింగ్ ఏంటంటే హెల్ప్ అండ్. ఫెసిలిటేట్ మీనింగ్ ఏంటి, హెల్ప్ చేయడం ఏమంటామంటే ఫెసిలిటేట్ చేయడం అంటాం, లేదంటే ఎయిడ్ అంటాం. ఎయిడ్ ఆర్ హెల్ప్, లేదంటే ఈజ్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఈజ్. హెల్ప్, ఎయిడ్ ఆర్ ఈజ్, దాన్ని ఏమంటామంటే ఫెసిలిటేట్ అంటాం. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందండి, ఇంబర్స్, రీఇంబర్స్. ఈ రీఇంబర్స్ దగ్గర మీకు ఒక రూట్ వర్డ్ చెప్తాను చూడండి. రైట్, అదేంటంటే మనకి బర్స్ అనే రూట్ వర్డ్ అండి. ఏంటది మనకి బర్స్. నార్మల్ గా బర్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఏ ప్లేస్ ఫర్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఏ ప్లేస్ ఫర్ స్టోరేజ్, ఏ ప్లేస్ ఫర్ స్టోరేజ్. దాన్ని ఏమంటామంటే మనం బర్స్ అంటాం. రైట్, సో దీనికి ఒక ఆస్పెక్ట్ చెప్తాను చూడండి. రైట్, ఇప్పుడు మనం వాడుతున్న పర్స్ అనే వర్డ్ ఉంది కదా, పర్స్. మనం పర్స్ అనే వర్డ్ మనకి ఎలా వచ్చిందంటే బర్స్ అనే వర్డ్ నుంచి వచ్చిందండి. బర్స్. ఆ బర్స్ కాస్త సిచ్యువేషన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏమైంది అనేది పర్స్ అంటున్నాం. పర్స్ లో మనం ఏం చేస్తాం, మనీని స్టోర్ చేస్తాం. కాబట్టి ఏ ప్లేస్ ఫర్ స్టోరేజ్ ఏమంటాం మనం, బర్స్ అంటాం. రైట్, ఈ బర్స్ తో మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. రైట్, మనకి ఇలా వచ్చింది అనుకో, లోన్స్ ఏం చేస్తారు, డిస్బర్స్ చేస్తారండి. ఏం చేస్తారు, మనకి లోన్ డిస్బర్స్మెంట్ అంటాం, లోన్ డిస్బర్స్మెంట్. సో బర్స్ అంటే మీనింగ్ ఏంటి, సో చెప్పుకున్నా స్టోరేజ్ ప్లేస్ అని చెప్పుకున్నాం. రైట్, డిస్పర్స్ అంటే మీనింగ్ అంటే ఆ స్టోరేజ్ ప్లేస్ నుంచి మనీ బయటికి వెళ్ళిపోద్ది, దాన్ని ఏమంటాము, డిస్పర్స్. అంటే మనకి ఏమంటే మనకి స్పెండ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, మనకి స్పెండ్. అలా స్పెండ్ చేయడాన్ని ఏమంటామంటే డిస్బర్స్ అంటామండి. ఏమంటాము, డిస్బర్స్. మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, రీఇంబర్స్. ఇందులో కూడా మనకి ఏమొచ్చింది, ఇంబర్స్ వచ్చిందా, రీ అంటే అగైన్. సో ఇంబర్స్ అంటే మనకి ఏంటంటే రీపే, దాన్ని ఏమంటాము, రీపే. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే కాంపన్సేట్ అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చు మనకి, కాంపన్సేట్. కాబట్టి రీఇంబర్స్ అంటే మనకి ఏమైందంటే కాంపన్సేట్ అవుతుందండి. ఏమవుతుంది, కాంపన్సేట్ లేదంటే రీపే అవుతుంది, ఎందుకంటే మనీకి సంబంధించింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకో వర్డ్ చెప్తాను. రైట్, అదేంటంటే మనకి బర్సర్. ఆ వర్డ్ మనకి ఏంటి, బర్సర్ అంటే ఎవరంటే హెడ్ లేదంటే చీఫ్, హెడ్ ఆఫ్. సో మనకి ఎక్కడ అనేది ఒక కాలేజ్ కావచ్చు, లేదంటే ఒక యూనివర్సిటీ కావచ్చు, అందులో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేసే ఒక పర్సన్ ఉంటాడు. రైట్, ఆ పర్సన్ ఏమంటారంటే బర్సన్ అంట. రైట్, సో హెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్,
హెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ఆ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏమంటామంటే బర్సర్ అంటామండి. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, నేచురల్ సేఫ్ కాదు, వైప్డ్ ఆఫ్ హెల్త్ మనకి ఆన్సర్ అవుతుంది. రిమైన్ మనకి వచ్చింది ఎండేంజర్డ్, వల్నరబుల్ చెప్పుకున్నాం కదా. ఈ వల్నరబుల్ కి ఇంకో వర్డ్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ససెప్టబుల్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? ససెప్టబుల్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ ససెప్టబుల్ కి వల్నరబుల్ కి యాంటనమ్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇమ్యూన్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? ఇమ్యూన్. లేదంటే రెసిస్టెంట్ అని కూడా తీసుకోవచ్చు అండి. ఇమ్యూన్ ఆర్ రెసిస్టెంట్. ఇమ్యూన్ ఆర్ రెసిస్టెంట్ మీనింగ్ ఏంటి? ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. అలా కాకుండా ససెప్టబుల్, వల్నరబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాం. కాబట్టి ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు ఇంపార్టెంట్. మొత్తానికైతే ఎక్స్టింక్షన్ అనే వర్డ్ మనం ఏం తీసుకోవచ్చు? వైప్డ్ ఆఫ్ ఇంకా హెల్దీని ఆన్సర్ గా తీసుకోవచ్చు. రైట్, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 లో మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. So in the given questions, two columns are given. Column 1 consists some statements, some sentences, and column 2 consists of words expressing the nature of the given sentences. Okay, match the sentences with corresponding tone. Okay, next one, choose from the options provided below each column the most appropriate one. If none of the given combination is correct, then choose option E. None of these as your answer. అంటే ఇక్కడ మనకి ఏమడిగాడు అంటే మనకి ఇక్కడ సో బేసిక్ గా టోన్ గురించి అండి. ఆ స్టేట్మెంట్ లో మనకి కన్వే అవుతున్న టోన్ ని మనం ఆన్సర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్, అంటే మనకి ఏమన్నా మనకి కాలం 1 ఉంది, కాలం 2 ఉంది. ఓకే, కాలం 1, కాలం 2. కాలం 1 లో మనకి ఏమున్నాయి? స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాలం 2 లో ఏమున్నాయి? ఆ స్టేట్మెంట్స్ లో కన్వే అవుతున్న డిఫరెంట్ టోన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ స్టేట్మెంట్స్ తో ఆ టోన్స్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మ్యాచ్ చేయాల్సి ఉంటుందండి. ఏం చేయాల్సి ఉంటుంది? మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద లాజిక్. ఓకే, ఈ టోన్ గురించి మీకు చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, అది అప్పుడు మీకు అర్థం అవుతుంది టోన్ గురించి. రైట్, ఇలా ఉందనుకోండి, ఒక స్టేట్మెంట్ రాస్తాను చూడండి. I will never leave Hyderabad. Okay, it is my hometown అన్నా అనుకోండి. ఓకేనా, ఐ విల్ నెవర్ లీవ్ హైదరాబాద్, ఇట్ ఈస్ మై హోమ్ టౌన్ అన్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఏం కన్వే అవుతుంది? నేను హైదరాబాద్ ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే దానికి ఏంటి? హోమ్ టౌన్ అన్నప్పుడు మనకి ఏం టోన్ కన్వే అవుతుంది? సెంటిమెంట్. ఏం కన్వే అవుతుంది? సెంటిమెంట్. కాబట్టి ఇక్కడ టోన్ ఏమవుతుందంటే సెంటిమెంటల్ అవుతుందండి. ఏమవుతుంది మనకి? సెంటిమెంటల్. ఏమవుతుంది? సెంటిమెంట్. ఇలా ఉంటుంది. అంటే ఆ స్టేట్మెంట్ చూసి మనం ఏం చెప్పొచ్చు అంటే అందులో ఉండే టోన్ చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఇంకో స్టేట్మెంట్ రాస్తాను చూడండి, ఎలా ఉందనుకోండి. Right, Hyderabad roads are superior. Hyderabad roads are superior. ఉందనుకోండి. They offer free swimming pools for everyone in rainy season. ఇలా అన్నాం అనుకోండి. రైట్, ఈ స్టేట్మెంట్ మనకి ఏముంది? హైదరాబాద్ రోడ్స్ ఆర్ సుపీరియర్. హైదరాబాద్ లో ఉన్న రోడ్స్ ఎలా ఉన్నాయంట? చాలా సుపీరియర్, చాలా బెస్ట్ గా ఉన్నాయంట. అక్కడి వరకు పాజిటివ్ గానే ఉంది. రైట్, కానీ తర్వాత ఏమంటున్నాము? దే ఆఫర్ ఫ్రీ స్విమ్మింగ్ పూల్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ రెయినీ సీజన్. రెయినీ సీజన్ లో ఎలా మారిపోతాయంట? స్విమ్మింగ్ పూల్స్ గా మారిపోతాయంట. అని మనం ఏం చేస్తున్నాం అక్కడ? సో ఇక్కడ చెప్పిన దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చెప్తున్నాం కదా, అంటే సుపీరియర్ గా లేవు అని చెప్పి మనం ఒక సర్కాస్టిక్ వేలో చెప్తున్నాం. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే ఆ టోన్ ఏమంటామంటే సర్కాస్టిక్ అంటామండి. ఏమంటాము? సర్కాస్టిక్. ఓకేనా? దీన్ని తెలుగులో అయితే వెటకారం అంటామండి. ఏమంటాము? వెటకారం. సో ఈ విధంగా మనకి స్టేట్మెంట్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అందులో ఉండే టోన్ చెప్పొచ్చు అండి. అందులో స్టేట్మెంట్ బట్టి మనం ఏం చెప్పొచ్చు? అందులో ఉండే టోన్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏం కనిపిస్తుంది? సెంటిమెంట్ కనిపిస్తుంది. రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఏం కనిపిస్తుంది? వెటకారం కనిపిస్తుంది. ఆ వెటకారాన్ని ఏమంటాం మనం? సర్కాస్టిక్ అంటాం. కాబట్టి ఈ టోన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్స్, ఎందుకంటే మనకి ఈ టోన్ పైన మనకి ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎక్కడంటే రీడింగ్ కాంప్రహెన్షన్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఇలాంటి సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా మనకి అడగొచ్చు. కాబట్టి సో ఎలా వచ్చినా కానీ మనం క్వశ్చన్ మిస్ కాకూడదు. కాబట్టి ఈ టోన్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందో చూడండి. మనకి ఏమున్నాయి? స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనకి ఏమున్నాయి? టోన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏముందో? ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే గేవ్ ఏ క్లేరియన్ కాల్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, మనకి ఈడియం ఇంపార్టెంట్. క్లేరియన్ కాల్ అంటే మీనింగ్ ఏంటంటే సో
రైట్, స్ట్రాంగ్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? స్ట్రాంగ్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్. దాన్ని ఏమంటామంటే క్లేరియన్ కాల్ అంటాం. రైట్, ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే గేవ్ క్లేరియన్ కాల్ టు జడ్జెస్ టు ప్రొటెక్ట్ పర్సనల్ లిబర్టీ. లిబర్టీ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రీడమ్. లిబర్టీ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రీడమ్. పర్సనల్ లిబర్టీ అండ్ ద రైట్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ టు బెయిల్. రైట్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ టు బెయిల్, సేయింగ్ లిబర్టీ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్ ఫర్ ద ఫ్యూ. ఇక్కడ మనం ఏమంటామంటే, సో సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే జడ్జెస్ కి, సో రైట్, సో స్ట్రాంగ్ రిక్వెస్ట్ చేసిందంటే డిమాండ్ చేసింది. ఏమని చెప్పింది? ఈ లిబర్టీ అనేది పర్సనల్ లిబర్టీ, దేని గురించి? బెయిల్ గురించి. అంటే పర్సనల్ లిబర్టీ అనేది కొంతమందికే కాదు అందరికీ కూడా ఉండాలి. కొంతమందికే కాదు అందరికీ కూడా ఉండాలని చెప్పి. అంటే అందరికీ ఉండాలంటే అందరినీ ఎలా చూడాలి? మనం ఈక్వల్ గా చూడాలి. అందరినీ ఈక్వల్ గా చూడాలి అనే సెన్స్ కనివే కావాలి. ఓకేనా? అందరినీ ఈక్వల్ గా చూడాలి అనే సెన్స్ కనివే కావాలి. అలాంటి సెన్స్ మనకి ఆప్షన్ లో ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. రైట్, ఫస్ట్ మనకి ఏముంది? డిటర్. ఇక మనకి కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను చూడండి. రైట్, డిఈటిఈఆర్ డిటర్. ఓకేనా? రైట్, డిఈఎఫ్ఎఫ్ డిఈఎఫ్ఈఆర్ డిఫర్. నెక్స్ట్ ఏంటి చూడండి మనకి డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్. ఈ త్రీ వర్డ్స్ మనకి అబ్జర్వ్ చేయండి. రైట్, డిఈటిఈఆర్ డిటర్, డిఈఎఫ్ఈఆర్ డిఫర్, డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్. మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏమొచ్చింది? డిటర్. డిటర్ అంటే మీనింగ్ ఏంటంటే స్టాప్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రివెంట్ అని చెప్పొచ్చు అండి. స్టాప్ లేదంటే ప్రివెంట్ అని చెప్పొచ్చు. డిఈటిఈఆర్ డిటర్ అంటే ఏం చెప్పొచ్చు మనం? స్టాప్ లేదంటే ప్రివెంట్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డిఈఎఫ్ఈఆర్ డిఫరెంట్. మనం ఏం చెప్పొచ్చు అంటే పోస్ట్ పోన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? పోస్ట్ పోన్. ఈ పోస్ట్ పోన్ మనం ఏమంటామంటే ప్రొక్రాస్టినేట్ అంటారండి. ఏమంటారు? ప్రొక్రాస్టినేట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్. సో డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్ అంటే మీనింగ్ ఏంటంటే డిజగ్రీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? డిజగ్రీ. ఈ త్రీ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, డిఈటిఈఆర్ డిటర్ అంటే మీనింగ్ ఏంటి? స్టాప్ ఆర్ ప్రివెంట్. డిఈఎఫ్ఈఆర్ డిఫరెంట్ మీనింగ్ ఏంటి? పోస్ట్ పోన్ ఆర్ ప్రొక్రాస్టినేట్. డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫరెంట్ మీనింగ్ ఏంటి? సో డిజగ్రీ ఆర్ డిసెంట్ అని చెప్పొచ్చు అండి. డిజగ్రీ ఆర్ డిసెంట్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ జడ్జెస్ అనే వాళ్ళు స్ట్రాంగ్ రిక్వెస్ట్ చేశారు, స్ట్రాంగ్ డిమాండ్ చేశారు. ఎవరికి? జడ్జెస్ కి. దేనికోసం? సో బెయిల్ అనేది కొంతమందికే కాదు అందరికీ కూడా, కామన్ మ్యాన్ కూడా ఏమైనా మనకి బెయిల్ రావాలి, అందరికీ కూడా పర్సనల్ లిబర్టీ ఉండాలి, పర్సనల్ ఫ్రీడమ్ ఉండాలి చెప్పి అందరి గురించి మాట్లాడుతున్నారు. మనకి ఆ సెన్స్ లో మనకి ఇక్కడ డిటర్, స్టాప్ గానీ ప్రివెంట్ అనే సెన్స్ వస్తుందా? రావట్లేదు. కాబట్టి మనకి డీని మనం మ్యాచ్ చేయలేము. రైట్, ఏతో డీని మనం మ్యాచ్ చేయలేము. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ సెకండ్ వన్, ఇగాలిటేరియనిజం. మీకు ఈ వర్డ్ తెలియాలండి. రైట్, మనకి ఇగాలిటేరియనిజం మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే మనకి అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయో, ఈక్వల్ రైట్స్ ఉంటాయో అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇగాలిటేరియన్ అంటామండి. ఏమంటాము? ఇగాలిటేరియనిజం. రైట్, మనకి సెకండ్ వన్ చూద్దాం. రైట్, మీనింగ్ ఏంటి? ఈక్వల్. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోషల్ స్టేటస్ కావచ్చు, క్లాస్ కావచ్చు. ఓకేనా? నో క్లాసెస్, నో సోషల్ స్టేటస్, అందరినీ ఈక్వల్ గా కన్సిడర్ చేసి దాన్ని ఏమంటామంటే ఇగాలిటేరియనిజం అంటామండి. ఇగాలిటేరియన్ సొసైటీ అంటారు. ఏమంటారు? ఇగాలిటేరియన్ సొసైటీ అంటే మీనింగ్ ఏంటి? వేర్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. వేర్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, దాన్ని ఏమంటాం? ఇగాలిటేరియన్. ఇక్కడ సరిపోతుందా? లిబర్టీ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్ ఫర్ ద ఫ్యూ అన్నప్పుడు మీనింగ్ ఏంటి? అది అందరికీ చెందాలనే మీనింగే కదా. కాబట్టి అందరూ ఈక్వల్ అనే మీనింగే కదా. కాబట్టి మనకి ఏకి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ అవుతుందండి. కాబట్టి ఏని మనం ఏం చేయొచ్చు? ఈతో మ్యాచ్ చేయొచ్చు. ఏ ఈ. సో ఇగాలిటేరియనిజం అంటే మీనింగ్ ఏంటి? సో రైట్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి. రైట్, మనం బి చూద్దాం. బిలో మనకి ఏముందో చూడండి. సమ్ వాలంటీర్స్ హూ వర్ సపోజ్ టు గెట్ 2 doses ఆఫ్ వ్యాక్సిన్ ఏ మంత్ అపార్ట్ got only half the required dose in one of the injections. ఏం జరిగింది అక్కడ మనకి? సో యాక్చువల్ గా వాళ్ళు ఏం చేయాలి అక్కడ? సపోజ్ టు గెట్ 2 doses ఆఫ్ వ్యాక్సిన్. వాళ్ళకి ఏం కావాలి? 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. కానీ ఏం తీసుకున్నారు? హాఫ్ ద రిక్వైర్డ్ డోస్ మాత్రమే తీసుకున్నారంట. అక్కడ ఏంటి? ఎక్స్పెక్టేషన్ జరిగిందా? జరగలేదు. ఓకేనా? సో ప్లాన్ చేసి జరిగిందా? జరగలేదు. కాబట్టి ప్లాన్ చేసింది జరగలేదు అనే సెన్స్ కావాలి. రైట్, అలాంటి సెన్స్ ఏమైనా ఇస్తుంది మనకి? డిటర్. డిటర్ అంటే మీనింగ్ ఏంటి? స్టాప్. స్టాప్ అంటున్నామా? నో. ఆల్రెడీ మనకి ఏం చేసాం మనం? ఎగాలిటేరియనిజం యూజ్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి? వేర్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. కాబట్టి ఈక్వాలిటేరియన్స్ కూడా తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ప్రొటెక్షన్. మనకి ఇక్కడ ప్రొటెక్షన్ వచ్చా మనకి సమ్ వాలంటీర్స్ అని చెప్పి వాళ్ళకి కావాల్సిన డోసెస్ వాళ్ళు తీసుకోలేనప్పుడు వాళ్ళని ఆ యాక్టివిటీ మనం ప్రొటెక్షన్ అని చెప్పొచ్చా? చెప్పలేము. కాబట్టి బికి సంబంధించిన వర్డ్స్ ఏమి కూడా మనకి ఇక్కడ లేవండి. ఓకేనా? కాబట్టి మనకి సో ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు? నెగ్లిజెన్స్ అనో లేదంటే ఇంక వేరే వర్డ్స్ వస్తుంది కానీ మనకి ప్రొటెక్షన్ అయితే వర్డ్ రాకూడదు. ఓకేనా? ఇప్పుడు మనకి బితో మనకి ఎటువంటి పాసిబిలిటీ లేదండి. ఇప్పుడు మనం సి చూద్దాం. సిలో మనకి ఏముందో చూడండి.
ఇండియాస్ డెసిషన్ ఆన్ ట్యూస్డే టు బ్లాక్. ఇక్కడ బ్లాక్ అంటే మీనింగ్ ఏంటి? ప్రివెంట్, రైట్? సో టు బ్లాక్ అనదర్ 4 రూట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ హార్డ్లీ కమ్స్ యాజ్ ఏ సర్ప్రైజ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ మనకి ఇండియా వాళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్ నుంచి వచ్చే రూట్స్ ఏం చేశారు? బ్లాక్ చేశారు. అదేం కావచ్చు? ఎందుకు బ్లాక్ చేసి ఉండొచ్చు వాళ్ళు? డిటర్ అంటే డిటర్ మీనింగ్ ఏంటి? టు స్టాప్. సో స్టాప్ అంటే మనకి క్లారిటీ లేదు, దేన్ని స్టాప్ చేస్తామని మనకి క్లారిటీ లేదు కాబట్టి డైరెక్ట్ గా మనకి డిటరెన్స్ అని తీసుకోలేం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, ఈగాలిటేరియనిజం. ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఈక్వల్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? రైట్, సో ప్రొటెక్షన్. సో ఇక్కడ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా. ఇండియా ఎందుకు బ్లాక్ చేసింది? దానికి రీజన్ ఏంటి? మనకి ప్రొటెక్షన్ కోసం. కాబట్టి సికి మనం ఏం చేయొచ్చు అంటే ఎఫ్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు అండి. కాబట్టి మనకి ఏమైందంటే సిఎఫ్. ఒకవేళ సిఎఫ్ లేనప్పుడు ఏం చేయొచ్చు? మనం ఇక్కడ సి తర్వాత డి తీసుకోవచ్చు. సిఎఫ్ లేనప్పుడు ఏం తీసుకోవచ్చు? సిడి. కానీ మేజర్ గా ఏం తీసుకోవాలంటే ఏఈసిఎఫ్. ఏం తీసుకోవాలి? ఏఈసిఎఫ్. మనకి ఆప్షన్ లో చూద్దాం, రైట్? ఆప్షన్ లో మనకి ఏఈసిఎఫ్ ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? ఏఈసిఎఫ్ వచ్చింది కూడా ఏఈసిఎఫ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్. అది కాకుండా ఇంకో పాసిబిలిటీ ఏమనుకున్నా మనకి డిటరెన్స్. ఓకేనా? ఇండియాస్ decision on Thursday, sorry, Tuesday to block another 4 routes from Pakistan hardly comes as a surprise. సర్ప్రైజ్ గా లేదు అని చెప్పి ఇండియా బ్లాక్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం? సో డిటర్ అంటే ప్రివెంట్ చేయడం కోసం కూడా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఏం లేదు, సిడి లేదండి. కాబట్టి గో విత్ వాట్? సిఎఫ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏఈ అండ్ సిఎఫ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఏఈసిఎఫ్. Let us answer question number 5. Okay, so question number 5 కూడా మనకి ఏమున్నాయి? సేమ్ డైరెక్షన్స్. సో 2 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ 1 లో మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాలమ్ 2 లో వాటికి రిలేటెడ్ మనకి ఏమున్నాయి? టోన్స్ ఉన్నాయి. వాటి మనం ఏం చేయాల్సి ఉంటుంది? మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కాలమ్ 1 లో స్టేట్మెంట్స్ చదివి దానికి రిలేటెడ్ గా ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయేమో చూద్దాం, రైట్? సో లెట్ us రీడ్ ద ఫస్ట్ వన్. మనకి ఏముందో చూడండి, ఏ ఫార్మర్స్ యాక్సిడెంటల్ డిస్కవరీ. ఇది మనకి ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ మనకి యాక్సిడెంటల్ డిస్కవరీ. యాక్సిడెంటల్ డిస్కవరీ మీనింగ్ ఏంటి? అనుకోకుండా జరగడం. ఓకేనా? సో ఏ ఫార్మర్స్ యాక్సిడెంటల్ డిస్కవరీ ఆఫ్ ఏ స్పార్క్లింగ్. స్పార్క్లింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి షైనీ, మెరిసే దాన్ని ఏమంటామంటే స్పార్క్లింగ్ అంటాం, రైట్? సో షైనీ స్టోన్ హ్యాస్ ట్రిగ్గర్డ్ ఏ డైమండ్ రష్ ఇన్ నాగాలాండ్ మోన్ డిస్ట్రిక్ట్. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంట, ఒక ఫార్మర్ ఏం చేశారంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక స్టోన్ ని డిస్కవర్ చేశారంట. అందువల్ల ఏం జరిగింది, అందరు కూడా అలాంటి స్టోన్ కోసమే వెతకడం స్టార్ట్ చేశారంట. అది కాంటెక్స్ట్. దానికి సంబంధించిన వర్డ్ ఏమైనా ఉందేమో చూద్దాం, రైట్? ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది? ఆప్టిమిస్టిక్. ఏముంది మనకి? ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే హోప్ఫుల్ అండి. ఏంటి? హోప్ఫుల్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? హోప్లెస్ అంటాం. ఏమంటాము? హోప్లెస్. దీనికి ఏమైందంటే పెసిమిస్టిక్. ఏమవుతుంది మనకి? పెసిమిస్టిక్. వీటికి వేరే వర్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో హోప్ఫుల్ మనం ఏమనొచ్చు అంటే రైట్ ఆస్పైర్ అనొచ్చు. ఏమనొచ్చు మనకి? ఆస్పైర్. సో హోప్లెస్ ఏమనొచ్చు అంటే డిస్పైర్ అనొచ్చు. ఏమనొచ్చు మనకి? డిస్పైర్. ఈ వర్డ్స్ గుర్తు, రైట్? ఆస్పైర్, డిస్పైర్, హోప్ఫుల్, హోప్లెస్. నెక్స్ట్ మనకి ఏముంది? సెరెండిపిటీ. మనకి హోప్ఫుల్ అంటామా ఆప్టిమిస్టిక్ అంటామా? మనకి ఏంటి అక్కడ యాక్సిడెంటల్ డిస్కవరీ అని రావాలి కాబట్టి మనం హోప్ఫుల్ గా చెప్పలేం. ఇక్కడ నుంచి చెప్పొచ్చు అంటే రిమైనింగ్ వాళ్ళు ఆ డైమండ్స్ కోసం వెతుకుతున్నారు అనేది మనకి ఏం కావచ్చు? ఆప్టిమిస్టిక్ కావచ్చు. అంటే పార్షియల్ గా ఇది కరెక్టే, కానీ కంప్లీట్ గా చూసినప్పుడు మనకి ఏం రావాలి? ఇక్కడ యాక్సిడెంటల్ గా డిస్కవర్ చేశారనే సెన్స్ కన్వే కావాలి కాబట్టి మనం ఆప్టిమిస్టిక్ తీసుకోవాలి. పార్షియల్ గా కరెక్టే. సో ఆయన్ని చూసి అంటే ఆయన ఆ డైమండ్ ని సో కనిపెట్టడం చూసి రిమైనింగ్ వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టడానికి ట్రై చేశారు. అది మనం ఏం చెప్పొచ్చు? ఆప్టిమిస్టిక్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి ఆయనకి అది యాక్సిడెంటల్ గా దొరికిందని చెప్పడానికి మనకి వేరే వర్డ్ రావాలి. ఆ వర్డ్ చూద్దాం. ఆ వర్డ్ మనకి ఏమొచ్చింది చూడండి, మనకి సెరెండిపిటియస్. మనకి ఏమొచ్చింది? సెరెండిపిటియస్. మనకి ఎప్పుడైనా సరే సెరెండిపిటీ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ అన్ప్లాన్డ్. ఓకే, అన్ప్లాన్డ్ ఫార్చునేట్ డిస్కవరీ. అన్ప్లాన్డ్ ఫార్చునేట్ డిస్కవరీ. ఓకే, అన్ప్లాన్డ్ ఫార్చునేట్ డిస్కవరీ. అది ప్లాన్ చేయకూడదు, అన్ప్లాన్డ్ గా జరగాలి, అనుకోకుండా జరగాలి. కాబట్టి ఏముంది ఇక్కడ? యాక్సిడెంటల్. అన్ప్లాన్డ్, యాక్సిడెంటల్. ఫార్చునేట్ మీనింగ్ ఏంటి? లక్కీ, బై ఛాన్స్ అంటాం. ఏమంటారు సింపుల్ గా? బై ఛాన్స్. బై ఛాన్స్ జరగాలి, రైట్? ఫార్చునేట్ డిస్కవరీ. కాబట్టి ఏముంది ఇక్కడ? యాక్సిడెంట్ డిస్కవరీ. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సెరెండిపిటియస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? సెరెండిపిటియస్. కాబట్టి ఏని దేంతో ఈక్వేట్ చేయొచ్చు మనం? సో ఈతో ఈక్వేట్ చేయొచ్చు. మనకి ఏం రావాలి? ఏ ఇంకా ఈ అనేది ఒక పాసిబిలిటీ. ఏఈ ఒక పాసిబిలిటీ, రైట్? ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్? బిలో మనకి ఏముందో చూడండి, యాజ్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఈజ్ ఎట్ ద ఫైనల్ స్టేజెస్ we cannot permit reservation for in service doctors for this year. చీఫ్ జస్టిస్ అని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు? ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి అలౌ చేయలేము అని చెప్పారంట. రీజన్ ఏం చెప్పారు? ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది ఎక్కడ ఉందంటే మనకి ఫైనల్ స్టేజ్, రైట్? ఆ ప్రాసెస్ అనేది ఫైనల్ స్టేజ్ లో ఉండడం వలన ఆ రిజర్వేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అని చెప్పి ఎవరు చెప్పారు? చీఫ్ జస్టిస్. సో ఇక్కడ ఏం కన్వే అవుతుంది మనకి? ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్ గా కన్వే అవుతుందా? నో.
సెరెండిపిటీనా, సో బై యాక్సిడెంటా, నో. బై ఛాన్సా, నో. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ప్రొనౌన్స్మెంట్. ప్రొనౌన్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు మనకి అఫీషియల్ డిక్లరేషన్. ఏం చెప్పొచ్చు మనం, అఫీషియల్ డిక్లరేషన్ ఆర్ అనౌన్స్మెంట్. అఫీషియల్ డిక్లరేషన్ ఆర్ అనౌన్స్మెంట్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, మనం అక్కడ జడ్జి చెప్పారు కదా, చీఫ్ జస్టిస్ అనౌన్స్ చేశారు కదా, కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు మనం, అనౌన్స్మెంట్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు, డిక్లరేషన్ అనొచ్చు. కాబట్టి మనకి ఏమవుతుందంటే ప్రొనౌన్స్మెంట్. ఏమవుతుంది, ప్రొనౌన్స్మెంట్. కాబట్టి బికి కాంబినేషన్ ఏం తీసుకోవచ్చు మనం, బి ఇంకా సో ఎఫ్ తీసుకోవచ్చు అండి. బి అండ్ ఎఫ్, ఇది ఒక కాంబినేషన్, రైట్. నెక్స్ట్ మనం థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, రైట్. థర్డ్ స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి, ద ఎకనామిక్ ఇండికేటర్స్ అండ్ ద ఇండస్ట్రియల్ అవుట్పుట్ నెంబర్స్ ఇండికేట్ దట్ ద రికవరీ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ వెల్. మనకి ఈ వెరీ వెల్ అనేది ఇంపార్టెంట్, రైట్. రికవరీ ఏమవుతుంది, వెరీ వెల్, చాలా బాగుందంట. అది మన పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా, పాజిటివ్ గా ఉంది. కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు మనం, హోప్ఫుల్ గా ఉందా, లేదంటే హోప్లెస్ గా ఉందా, హోప్ఫుల్ గా ఉంది, ఆప్టిమిస్టిక్ గా ఉంది. కాబట్టి సితో మనం దేన్ని లింక్ చేయొచ్చు, మనం డీని లింక్ చేయొచ్చు. కాబట్టి ఏఈ రావాలి, బిఎఫ్ రావాలి, సిడి రావాలి. ఇప్పుడు మనకి ఆప్షన్ లో మనకి ఎక్కడైతే ఏఈ బిఎఫ్ సిడి ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. అది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ మనకి ఆబ్వియస్ గా మనకి లాస్ట్ ఆప్షన్ మనకి ఏమొచ్చింది, ఏఈ బి అండ్ ఎఫ్ అండ్ సిడి వచ్చింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ.